హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాషువా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. మే 13, 2020 వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనం కరెంట్ అఫైర్స్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మే 12, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ కోవిడ్-19 సంబంధించిన విషయంలో, సో లాక్డౌన్ విషయంలో ఇలాంటి విషయాలపై మాట్లాడుతూ ఒక 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీనికి పెట్టిన పేరేంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో సో మనం ఈ యొక్క కోవిడ్-19 కారణంగా వచ్చినటువంటి పరిస్థితులకు ఎదుర్కోవడానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇందులో కొన్ని వాటిని పాడడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఉంది. అందులో 5 పిల్లర్స్ ఆఫ్ ది ఎకానమీ. మనం సెల్ఫ్ రిలేట్ కావాలి, స్వయం సమృద్ధిని సాధిస్తున్నాం అంటే కారణం 5 పిల్లర్స్ ఆఫ్ అవర్ ఎకానమీ. 5 పిల్లర్స్ అని చెప్పాడు. ఆ 5 పిల్లర్స్ ఏదంటే, ఒకటి మన దేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, దాంతో పాటుగా టెక్నాలజీ డ్రైవన్ సిస్టమ్ అంటే మన యొక్క టెక్నాలజీతో ఉన్నటువంటి మన యొక్క పద్ధతి, దాంతో పాటుగా డెమోగ్రఫీ, సో తర్వాత ఇంకొకటి డిమాండ్. సో ఈ 5 పిల్లర్స్ ద్వారా మనము సెల్ఫ్ రిలేట్ ని, స్వయం సమృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఎందుకోసం అంటే కోవిడ్-19 అనేది ఒక భారతదేశానికి కాదు, ప్రపంచ వ్యాప్తంగా మనం ఇది ఫేస్ చేస్తున్నాం. అయితే ఇలాంటి సంక్షోభాల నుండి అవకాశాలను సృష్టించుకోవాలనే పదం ద్వారా ఇలాంటి విషయాలను వివరించడం జరిగింది. అంతేకాకుండా దేశ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను అందులో 4L అనే ఒక దాన్ని ప్రకటించడం జరిగింది. 4L అంటే ఎల్ అనే దానితో ఒక 4 సంబంధించినటువంటి పదాలని చెప్పడం జరిగింది. అందులో ఎల్ అంటే ఒకటి ఏంటంటే ల్యాండ్, ఇంకొక ఎల్ అంటే లేబర్, మరొకటి లిక్విడిటీ మరియు లాస్. అంటే ఇదంతా కూడా ఈ కార్మిక వ్యవస్థ పై ఉన్నటువంటి విషయాలపైన 4L రూపంలో చెప్పడం జరిగింది. మరొకసారి ఫ్రెండ్స్, 4L లో ఒక ఎల్ అంటే ల్యాండ్, మరొకటి ఏంటంటే లేబర్, మరొకటి లిక్విడిటీ, మరొకటి లాస్. సో ఈ యొక్క పదాలు మనం గుర్తుపెట్టుకుని గతంలో ఎగ్జామ్ లో రావడం జరిగింది. సో గతంలో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఎగ్జామ్లలో ఇలా రావడం జరిగింది. ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపయోగిస్తున్నటువంటి జామ్ అంటే ఏందన్నది JAM జామ్. సో జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్. సో అలాంటి విషయాలు మనకి నిన్న కూడా జరిగినటువంటి అంటే మే 12, 2020 జరిగినటువంటి జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా జామ్ని అనే పదాన్ని వాడడం జరిగింది. దాంతో పాటుగా కచ్ భూకంపాన్ని ఎలా ఎదుర్కొన్నాం, దాన్ని ఆ యొక్క సమస్యని ఎలా ఓవర్కమ్ చేశాం, అధిగమించాం అనే విషయం పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కసారి అడగొచ్చు, మే 12, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ సో ఈ కింది ఏ విషయాలపైన చర్చించారన్నప్పుడు ఒకటి అంటే ఒక అంశం ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్ని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని అధిగమించడానికి ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు, దానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్టు. సో మన భారతదేశం సెల్ఫ్ రిలేటెడ్ కాబోతుంది, ఒక స్వయం సమృద్ధిని సాధిస్తుంది. దానికి సంబంధించిన 5 పిల్లర్స్ ఏవి అన్నప్పుడు ఒకటి ఎకానమీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత అవర్ టెక్నాలజీ డ్రైవన్ సిస్టమ్, తర్వాత డెమోగ్రఫీ మరియు డిమాండ్. సో ఈ యొక్క పద్ధతి ద్వారా మనం వెళ్ళిపోతున్నాం ముందుకి. 5 పిల్లర్స్ ద్వారా మన దేశ వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధిని సాధిస్తుందని, దాంతో పాటుగా 4L అనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో దీని ద్వారా కార్మిక వ్యవస్థకి మరింత సంబంధించినటువంటి మేలు చేయడం అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఎందుకోసం 4L అంటే ఒకటి చూసినట్లయితే ఒకటి ల్యాండ్, ఎల్ అంటే ల్యాండ్, మరొకటి లేబర్, మరొకటి లిక్విడిటీ, మరొక ఎల్ అంటే లాస్. సో ఈ 4Ls అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగంలోని ముఖ్య అంశాలు. సో నెక్స్ట్ పాయింట్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశంలో తొలిసారి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే FIR ఆప్కి ద్వారా యోజన. ఆప్కి ద్వార్ యోజన అంటే FIR ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేది దీని అర్థం. అంటే ఏదైనా నేరాలు జరిగినప్పుడు లేదా సంఘటనలు జరిగినప్పుడు, పోలీస్ వ్యవస్థ యొక్క అవసరం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఇంటికి వచ్చి ఆ సంబంధించిన ఫిర్యాదుదారుడికి ఇంటికి వచ్చి ఫిర్యాదును తీసుకోవడం లేదా FIR కూడా నమోదు చేసే కార్యక్రమం అనమాట అది. సో ఇది ఇంతకుముందు ఏదైనా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసేవారు. అలా కాకుండా ఈసారి పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఆ సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు తీసుకోవడం. దాన్ని FIR ఆప్కి ద్వార్ యోజన. ద్వార్ అంటే ఇక్కడ డోర్ అని గుర్తుపెట్టుకో. ఆప్కి మీ ఇంటికి వస్తున్నాం. FIR ఆప్కే ద్వార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం.
FIR అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అర్థం వస్తుంది. సో డిఎస్సి లాంటి ఎగ్జామ్లలో ఇది ఒకసారి రావడం జరిగింది. FIR యొక్క అబ్రివేషన్ ఏదన్నాడు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్వాస్థ్ వాయు అనే ఒక వెంటిలేటర్ తయారు చేయడం జరిగింది. సో స్వాస్థ్ వాయు అనే వెంటిలేటర్. సో ఈ స్వాస్థ్ వాయు అనే వెంటిలేటర్ ని తయారు చేసింది ఏదైనా CSIR మరియు NAL వాళ్ళు సంయుక్తంగా దీన్ని తయారు చేయడం జరిగింది. NAL అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. NAL అనగా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అంటారు. NAL అనగా మరొకసారి ఫ్రెండ్స్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. సో CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో వీరు 36 days లోనే అంటే 36 రోజుల్లోనే ఈ యొక్క స్వాస్థ్ వాయువు అనే ఒక వెంటిలేటర్ ని తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం అది COVID-19 పేషెంట్స్ కి సివియర్ ఉన్న పేషెంట్స్ కి వాడుతున్నారు అనమాట స్వాస్థ్ వాయువు అనే వెంటిలేటర్. ఇటీవల కాలంలో స్వాస్థ్ వాయువు అనే వెంటిలేటర్ ని 36 days లోనే 36 రోజుల్లోనే అతి తక్కువ కాలంలో తయారు చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు NAL లేదా CSIR ఈ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ప్రస్తుతం CSIR కు డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు శేఖర్ సి మండే. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ప్రతి రోజు కూడా దాదాపుగా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు CSIR గాని, ICMR గాని, DRDO గాని ఈ శాస్త్రీయ సంస్థలు పైన మనకు వస్తున్నాయి. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రస్తుత చైర్మన్ సతీష్ రెడ్డి. తర్వాత ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు ఒక బలరాం భార్గవ్. తర్వాత CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు శేఖర్ సి మండే. సో మరో విషయం ఏంటంటే ప్రాణవాయు అనే ప్రోగ్రామ్ ఇది బెంగళూరులో ఇది ప్రారంభించబడింది. బెంగళూరు మున్సిపాలిటీ ఇది ప్రారంభించింది అనమాట, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ది బెంగళూరు. ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి COVID-19 పేషెంట్స్ సంబంధించిన విషయంలో గానీ రానున్న రోజుల్లో కూడా ఏంటంటే మళ్ళీ ఒక సీజన్స్ అనేది కాలాలు మారుతున్నాయి. ఆ టైంలో మరి కొన్ని జబ్బులు రావచ్చు, పర్టికులర్ గా లంగ్స్ డిసీజ్ అంటే ఇక్కడ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు. ఇలాంటి వారికి మరి సరైనటువంటి ప్రాణవాయు తీసుకోవడం, ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటే ముందే ఐడెంటిఫై చేయడం, ఇలాంటి వాటికి అవగాహన చేయడానికి, అవేర్నెస్ చేయడానికి బెంగళూరు మున్సిపాలిటీ ప్రారంభించిన కార్యక్రమే ప్రాణవాయు. సో గమనించండి, స్వాస్థ్ వాయువు అనేది వెంటిలేటర్, ప్రాణవాయువు అనేది ఒక ప్రోగ్రామ్ అది బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. సో మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, రీస్టార్ట్ అనే సదస్సు, రీస్టార్ట్ అంటాం. సో ఈ రీస్టార్ట్ సదస్సు అనేది ఒక డిజిటల్ కాన్ఫరెన్స్. ఇది May 12, 2020 ప్రారంభించడం జరిగింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ఇది ఒక డిజిటల్ కాన్ఫరెన్స్ రీస్టార్ట్ అనేది. ఎందుకోసం అంటే May 11, 2020 జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకున్నాం. సో ఈ సందర్భంగా ఈ రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, దాంతో పాటుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు డాక్టర్ హర్షవర్ధన్. సో మరి రీస్టార్ట్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఇది ఒక డిజిటల్ కాన్ఫరెన్స్ కాబట్టి మనకి ఎక్కడ జరిగింది అడగడు. కానీ ఎవరు ప్రారంభించారంటే డాక్టర్ హర్షవర్ధన్. సో రీస్టార్ట్ యొక్క అబ్రివియేషన్ అనడానికి ఉంది. రీస్టార్ట్ అనగా రీబూటింగ్. సో రీబూట్ ఆర్ అంటే రీబూట్, ఈ అంటే ఏంటంటే ఎకానమీ, రీబూట్ ద ఎకానమీ త్రూ. ఎలా రీబూట్ ద ఎకానమీ అంటే ఎకానమీని ఎలా మనం సాధించుకుంటాం ఒక మంచి ఆర్థిక వ్యవస్థ అంటే త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ అంటే ఇక్కడ అండ్ ఆర్ అంటే రీసెర్చ్, పరిశోధన, రీసెర్చ్ ట్రాన్స్లేషన్. మరొకసారి ఫ్రెండ్స్, రీస్టార్ట్ అనగా రీబూట్ ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్స్లేషన్ అంటాం. సో ఎస్టర్డే కూడా మనం డిస్కస్ చేసాం, బిఫోర్ ఎస్టర్డే May 11, 2021 జాతీయ సాంకేతిక దినోత్సవం ఇతివృత్తం కూడా ఇందులోనే ఉంది. రీబూట్ ద ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో దానికి కొంచెం మనం యాడ్ చేయాలంటే రీసెర్చ్ ట్రాన్స్లేషన్ యాడ్ చేయాలి. సో కాబట్టి మరొకసారి చూద్దాం. రీస్టార్ట్ సదస్సులో రీస్టార్ట్ అనగా రీబూట్ ద ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్స్లేషన్. సో ఇది మనకు May 11, 2020 సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించినటువంటి కార్యక్రమం. సో ఎప్పుడు ప్రారంభించాడు డేట్ కాకుండా ఇక్కడ ఏంటంటే దాని అబ్రివేషన్ పరంగా ఇక్కడ ఇంపార్టెంట్ తెలుసు. నెక్స్ట్ పాయింట్, ఇది క్రీడాంశాల్లో దీపా మాలిక్. సో ఎవరు దీపా మాలిక్ అంటే ఒక పారా ఒలింపిక్ క్రీడాకారిణి. సో పారా ఒలింపిక్ క్రీడాకారిణి, షార్ట్ పుట్ ప్లేయర్. సో దీపా మాలిక్ షార్ట్ పుట్ ప్లేయర్ గా పనిచేస్తున్నారు. సో గొప్ప విజయాలు సాధించారు మా కెరియర్ లో దీపా మాలిక్ గారు. ఎలాంటి విజయాలు సాధించారంటే
పారా ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరంటే దీపా మాలిక్. అంతేకాకుండా రాజు ఖేల్రత్న అవార్డు పొందినటువంటి తొలి పారా ఒలింపిక్ క్రీడాకారిణి కూడా దీపా మాలిక్. సో అర్జున్ అవార్డు, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ కూడా దీపా మాలిక్ రావడం జరిగింది. అయితే దీపా మాలిక్ ఇటీవల పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అంటారు. సో పారా అంటే భారతదేశ పారా ఒలింపిక్ సంఘం. సో భారతదేశ పారా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా నియమితులైంది. సో ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం, ఒక నియమాల ప్రకారం ఎవరైతే అధ్యక్షురాలుగా పనిచేస్తారో వాళ్ళు ఒక ఆటలో ఉండడానికి వీలేదు. అలాంటప్పుడు ఏమైందంటే ఎస్టర్డే ఆమె ఏం చేసిందంటే ఈ ఒక తన కెరియర్ కి ఏదైతే ఆమె యొక్క షార్ట్ పుట్ ఆడుతుందో, పారా ఒలింపిక్ క్రీడాకారిణిగా ఉందో, తన యొక్క కెరియర్ కి విరమణ ప్రకటించడం జరిగింది. అంటే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి తన ఆటకి రిటైర్మెంట్ ప్రకటించిన దీపా మాలిక్ ఏ క్రీడలో ప్రావీణ్యం అంటే పారా ఒలింపిక్ క్రీడాకారిణి. ఆమె ఒక షార్ట్ పుట్ ప్లేయర్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీపా మాలిక్. తర్వాత సంగకర. సో కుమార సంగకర అంటాం. సంగకర శ్రీలంక దేశానికి చెందినటువంటి క్రికెటరే సంగకర. ఇతను గతంలో ఎంసీసీ అంటారు, లండన్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక క్రికెట్ సంస్థని ఎంసీసీ అంటారు, మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అంటారు. సో మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ కి అధ్యక్షుడు కావడం జరిగింది. ఇలా ఎంసీసీకి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి తొలి బ్రిటిషేతరుడు లేదా నాన్ బ్రిటిషర్ ఎవరంటే సంగకర. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కోవిడ్-19 కారణంగా కొన్ని పదవి బాధ్యతలు చేపట్టలేని కారణంగా ఇతని యొక్క పదవి కాలాన్ని మరో సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ వార్తలో ఉన్నారు సంగకర. ఇంకా రెండు రకాలుగా ఇట్లా బిట్స్ ఉన్నాయి. ఒకటి ఎంసీసీకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే సంగకర. ఎంసీసీకి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి తొలి బ్రిటిషేతరుడు లేదా నాన్ బ్రిటిషర్ ఎవరంటే సంగకర. సో ఎంసీసీ ఎక్కడ ఉందంటే ఇక్కడ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎంసీసీ అబ్రివియేషన్ మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. మనం యాజ్ యూజువల్ గా ఎస్టర్డే డిస్కస్ చేసి చెప్పినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్తూ మరో రెండు ప్రశ్నలకి మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. సో మొదటి ప్రశ్న నిన్న జరిగింది. ఎల్సా కార్పొరేషన్ ఇండియాకి ప్రచారకర్తగా ఎవరున్నారన్నారు. సో ఎల్సా అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ అంట. సో ఎల్సాకి ఎల్సా ఇండియా ప్రచారకర్తగా క్రికెటర్ అయినటువంటి అజింక్య రహానే నియమితులు కావడం జరిగింది. మరొకటి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో 4,000 పోస్టులు రద్దు చేయాలని చెప్పినటువంటి కమిటీ సిఫార్సులను కేంద్ర రక్షణ శాఖ ఆమోదించడం జరిగింది. సో ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇలా ఆమోదం జరిగిందంటే షెకాతర్ కమిటీ. సో ఇవి చాలా మంది కూడా దానికి రాయడం జరుగుతుంది అలాంటి కామెంట్ సెషన్ లో. దీని వల్ల మనకి ఏమవుతుందంటే లాస్ట్ 2-3 డేస్ నుండి మళ్ళీ మనం రీక్యాపిచులేషన్ అంటే పునర్విమర్శలు చేసుకుంటాం. ఒక సంబంధించిన క్లాస్ అనే ఒక ఫీలింగ్ తో మనకు ఉంటాం అనమాట. సో ఎందుకోసం అంటే అది ఒక కాంపిటీటర్ కి అవసరం, ఒక ఆస్పిరెంట్ కి. నెక్స్ట్ ఇంకో ఈ రోజు రెండు ప్రశ్నలు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంటాం. అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? హూ ఈస్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. May 11, 2020 నాటి జాతీయ సాంకేతిక దినోత్సవ ఇతివృత్తం. May 11, 2020 నాటి జాతీయ సాంకేతిక దినోత్సవ ఇతివృత్తం. ద థీమ్ ఆఫ్ నేషనల్ టెక్నాలజీ డే ఆన్ May 11, 2020 ఈస్. సో దానికి ఇతివృత్తం రాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.